in the society nowadays we need lot of inner strength కదా. లోపల చాలా శక్తి అనేది కావాలి, ఎంపవర్మెంట్ కావాలన్నమాట. సో స్పిరిచువలీ ఎప్పుడైతే మనం ఎంపవర్డ్ ఉంటామో, ఎటువంటి సిచ్యువేషన్స్ వస్తే కూడా ఆ సిచ్యువేషన్స్ని మనము చక్కగా వీ క్యాన్ ఫేస్ దెమ్. నౌడేస్ మెటీరియల్ వైజ్ వరల్డ్ చాలా ముందు వెళ్తున్నాం, మూన్ పైన వెళ్తున్నాం, మార్స్లో ఏముందనేది కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నాం, మంగళ గ్రహం పైన వెళ్తున్నాం. కానీ మన యొక్క మంగళం, ఆత్మ యొక్క మంగళం, ఆత్మ యొక్క మేలు, ఈ సమాజం యొక్క మేలు, అది చాలా చాలా ఇంపార్టెంట్ ఉంది. అయితే దాని గురించి పరమాత్ముడు అంటాడనమాట, ఏ ప్రాబ్లమ్స్ అయినా వచ్చినప్పుడు పరిస్థితికో స్వస్థితిసే చేంజ్ కరో. పరిస్థితులు వస్తాయి, డిఫికల్టీస్ డెఫినెట్లీ వస్తాయి, కానీ డిఫికల్టీస్ని మీ యొక్క మెంటల్ స్ట్రెంగ్త్తో మీరు అవి ఓవర్కమ్ చేయండి అని చెప్తారనమాట. అయితే ఇది ఓవర్కమ్ చేయడంలో మనకు మెడిటేషన్ అనేది చాలా హెల్ప్ చేస్తుంటుంది. ఎందుకంటే మా దగ్గర కూడా డిప్రెషన్ కేసెస్ అని ఇటువంటివి ఎన్నో వస్తూ ఉంటాయి, డైవర్స్ కేసెస్ చాలా. ఎందుకంటే ఫ్యామిలీస్లో ఈ మధ్య చాలా కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. సో ఇటువంటి సమయంలో మనసును ఎలాగ పీస్ఫుల్గా ఉంచాలి, నర్వస్ అవ్వకూడదు, ప్యానిక్ అవ్వకూడదు, ఫియర్ రాకూడదు, డౌట్స్ రాకూడదు. సో ఇవన్నిటి గురించి మెడిటేషన్ మనకు చాలా చాలా సహాయం చేస్తుంది అనమాట. అంటారనమాట, జాకో రాఖే సాయియా మార సకేనా కోయి. అయితే ఆ సాయి, ఆ పరమాత్ముడు, ఆ రక్షకుడు, ఆ ప్రొటెక్టర్, అతని యొక్క స్మృతి మనం ఎంత చేస్తూ ఉంటే, అతన్ని మనం ఎప్పుడు ఎంత తోడుగా పెట్టుకు ఉంటామో, సో అంతా మనకు హెల్ప్ అనేది దొరుకుతూనే ఉంటుంది. ఈ యొక్క చాలా డిఫికల్ట్ టైమ్స్, వీఆర్ పాసింగ్ త్రూ వెరీ వెరీ డిఫికల్ట్ టైమ్స్. కానీ ఇటువంటి సమయంలో కూడా మనస్సు అనేది ఏకాగ్రంగా పెట్టుకుంటే, చిత్తం ఏకాగ్రంగా ఉంటే ఏ ప్రాబ్లం కూడా ప్రాబ్లం కాదనమాట. అంటారు కదా, ఇంపాసిబుల్ అంటే ఏంటి అసలు? ఐ యామ్ పాసిబుల్. సో ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్ మంచి అనేది ఎలా చూడాలి, అది ఊరికే చెప్తే రాదనమాట. సో అది కూడా ఒక విధమైన కళ. దట్ ఈస్ అన్ ఆర్ట్ టు సీ గుడ్ ఇన్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్. ఆ ఆర్ట్ అనేది నేర్చుకుంటుంటే ఆటోమేటిక్గా ఎంత డిఫికల్ట్ అయినా రానియండి సిచ్యువేషన్స్. ఎందుకంటే ఈ రోజుల్లో యూత్ ఈజ్ వెరీ వెరీ ఇంపేషెంట్. చాలా ఫాస్ట్ రిజల్ట్స్ కావాలి, ఎవ్రీథింగ్ దే వాంట్ ఆన్ ద క్లిక్ ఆఫ్ ద మౌస్. అది అలవాటైపోయింది కదా, ఇలా నొక్కితే ఇది అయిపోవాలి, ఇలా నొక్కితే ఇది అయిపోవాలి. సో లైఫ్ కూడా అలా అనుకుంటారనమాట, ఇట్లా అనుకుంటే అయిపోవాలి, ఇట్లా అనుకుంటే ఇది జరిగిపోవాలి. కానీ లైఫ్ అలా కాదు కదా. లైఫ్ ఈజ్ లైక్ అ మ్యారథాన్ రేస్, ఇట్ ఈస్ నాట్ 100 మీటర్స్ రేస్. సో స్ట్రాటజీ కావాలన్నమాట. సో ఏదైతే ఈ 8 వెల్నెస్ విషయాల గురించి ఇక్కడ చర్చలు అనేటివి చేయడము, ఈ ట్రైనింగ్ అనేది ఏదైతే పెట్టారో దాని గురించి మీ అందరూ తప్పనిసరిగా చక్కగా పార్టిసిపేట్ చేసి, లెట్ us help thousands, lakhs and crores of people around us, so that we will make a society where we'll have minimum suicides లేక నో suicides. అటువంటి స్టేజ్లో తీసుకోపోవడము, మనము యాజ్ ఏ నాగరిక్, సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ, సమాజంలో ఒక వ్యక్తిగా ఇది మన జిమ్మేవారి, ఇది మన బాధ్యతగా అనుకొని అందరం కలిసి ఈ యొక్క ఏదైతే సాడెస్ట్ థింగ్ ఉంటుందో లైఫ్లో, సంబడి కమిటింగ్ సూయిసైడ్, దాన్ని మనం అందరం కలిసి ఓవర్కమ్ చేద్దాము. ఇప్పుడే చక్కగా అందరము జ్యోతిని వెలిగించాము. జ్యోత్ సే జ్యోత్ జగాతే చలో, ప్రేమ్ కి గంగా బహాతే చలో. థ్యాంక్ యూ. ఓం శాంతి.